గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చిట్టి తల్లి. సార్ మైక్రో ఎకనామిక్స్కి మ్యాక్రో ఎకనామిక్స్కి డిఫరెన్స్ ఏంటి సార్? మైక్రో ఎకనామిక్స్ అనేది ఇండివిజువల్ ఎకనామిక్ ఏజెంట్స్ని స్టడీ చేస్తుంది. ఎకనామిక్ ఏజెంట్ అంటే ద వన్ హూ మేక్స్ అన్ ఎకనామిక్ డెసిషన్, లైక్ కన్జ్యూమర్ కావచ్చు, ఒక ఇండస్ట్రీ కావచ్చు, ఒక ఫార్మ్ కావచ్చు, లేదా హౌస్ హోల్డ్ కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఎల్టెక్స్ క్లాసెస్ ఉంది. ఎల్టెక్స్ క్లాసెస్ ఒక కోర్స్కి ఫీజు ఎంత పెట్టాలి అనే డెసిషన్ అనేది మైక్రో ఎకనామిక్ డెసిషన్. నువ్వు ఉన్నావు, గోల్డ్ కొనాలా సిల్వర్ కొనాలా అని డిసైడ్ అవుతున్నావు, ఇట్స్ అ మైక్రో ఎకనామిక్ డెసిషన్. వెరెస్ మ్యాక్రో ఎకనామిక్స్ స్టడీస్ ఎకానమీ యాజ్ ఎ హోల్, అంటే మొత్తం ఎకానమీని ఇంపాక్ట్ చేసే వేరియబుల్స్ని స్టడీ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేషనల్ ఇన్కమ్, అన్ఎంప్లాయ్మెంట్, అలాగే మనకి ఇన్ఫ్లేషన్, ఇంట్రెస్ట్ రేట్స్ ఇలాంటివి. ఇది ఎంటైర్ ఎకానమీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. సో ఎంటైర్ ఎకానమీకి ఇన్ఫ్లుయెన్స్ చేసే అంశాన్ని స్టడీ చేసేది మ్యాక్రో ఎకనామిక్స్ అన్నమాట. థ్యాంక్ యూ సార్. యా.